జగన్ విరుగుడు ప్లాన్ చేశారు. తెలుగుదేశంలో అసంతృప్తులకు గాలం వేస్తూ ఆపరేషన్ రివర్స్ స్టార్ట్ చేశారు. అలాగే కాంగ్రెస్లో ప్రజాదరణ ఉన్న నేతల్ని కూడా పార్టీలో చేర్చుకోవాలనుకుంటున్న జగన్ ఆపరేషన్ ఆకర్ష్ బాధ్యతలను ముఖ్య నేతలకు అప్పగించారు. వైసీపీపై అధికార పార్టీ చేసిన ఆకర్షకు రివర్స్ ఆకర్ష్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు జగన్ ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలంటే 2 నెలల వరకు ఆగాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్ రివర్స్ మొదలైంది. ఇప్పటి వరకు అధికార పార్టీ తెలుగుదేశం చేపట్టిన ఆపరేషన్ ఆకర్షకు విరుగుడుగా ప్రతిపక్ష వైసీపీ రివర్స్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. రివర్స్ ఆపరేషన్ ప్రారంభించిన వైసీపీ టీడీపీలో అసంతృప్తులపై దృష్టి పెట్టింది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే రాబట్టుకోవాలన్న ఫార్ములా పాటిస్తోన్న వైసీపీ తెలుగుదేశంలో అసంతృప్తులను గుర్తించి పార్టీలోకి ఆహ్వానించేందుకు వ్యూహరచన చేస్తున్నారు. టీడీపీ ఎక్కడైతే ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టిందో అక్కడి నుంచే రివర్స్ ఆపరేషన్ ఆకర్షకు జగన్ స్కెచ్ గీశారు. ముఖ్యంగా టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై జగన్ ఫోకస్ పెట్టారు. వైసీపీ ఎమ్మెల్యేల చేరికతో అసంతృప్తితో రగిలిపోతున్న తెలుగుదేశం లీడర్లను పార్టీలోకి రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియకు చెక్ పెట్టేందుకు గంగుల ప్రభాకర్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిన జగన్ తాజాగా నంద్యాలపై ఫోకస్ పెట్టారు. నంద్యాల టీడీపీ టికెట్ కోసం పట్టుబడుతూ చంద్రబాబుపై అసంతృప్తితో రగిలిపోతున్న శిల్పా మోహన్ రెడ్డిని వైసీపీలోకి రప్పించి ఉప ఎన్నికల బరిలోకి దింపాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ మేరకు శిల్పా మోహన్ రెడ్డితో జగనే నేరుగా మాట్లాడినట్టు చెబుతున్నారు. ఒకవేళ శిల్పాకి నంద్యాల టీడీపీ టికెట్ ఇవ్వకపోతే వైసీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జగన్ సొంత జిల్లా కడపలోనూ అసంతృప్తితో రగిలిపోతున్న తెలుగుదేశం నేతలకు గాలమేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా జమ్మలమడుగు రామసుబ్బారెడ్డితో వైసీపీ నేతలు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. వీళ్లే కాకుండా ప్రజాదరణ ఉండి తెలుగుదేశంలో ప్రాధాన్యత లభించగా అసంతృప్తితో రగిలిపోతున్న నేతలపై వైసీపీ ఫోకస్ పెట్టింది. ఇక టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలో చాలా మంది తెలుగుదేశంలో ఇమడలేక మరికొందరు హామీలు మంత్రి పదవులు దక్కక తిరిగి జగన్ వైపు చూస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇలా తిరిగి వైసీపీ వైపు చూస్తున్న ఎమ్మెల్యేలపైన జగన్ దృష్టి పెట్టారు. మరి వైసీపీ రివర్స్ ఆపరేషన్ ఆకర్ష్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. పార్టీలో వలసలకు సై అంటున్నారు వైసీపీ అధినేత జగన్. అధికార పార్టీలో అసంతృప్తులను తమకు అనుకూలంగా మలుచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.